మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. నా తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట మాలో ఫలించాలి ప్రభా, ఫలించాలి తండ్రి. దుష్టుడు ఫలించనివ్వకుండా అయా మీ వాక్కును దోచుకునేటటువంటి దుష్టుడు ఉన్నాడు. వాడు ఎంత మాత్రం కూడా నాయన ఈ యొక్క చోట్లో కానీ చుట్టుపక్కల కానీ ప్రాకారం దాటి లోనికి కానీ ఎంత మాత్రం రాకుండానట్లు వాడిని ఇప్పుడు యేసునామములో దూరపరిచి ప్రభా ప్రతి మాట మాలో ఫలించినట్లు కార్యం చేసి మేము ఈ యొక్క మనస్సు కలిగి మిమ్మల్ని కనపరుచుట్లో మీ కృప మాకు దయచేసి నడిపించి మహిమ ఘనత ప్రభావమును మీరు పొందమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన నజరేయుడైన యేసు సర్వశక్తి కలిగిన నామమున ఈ యొక్క ప్రార్థన మనకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని
కీడు చేయువారు నిర్మూలమగును, యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు దేశమును స్వతంత్రించుకుందరు అని 2 మాటలు మనం చదువుకున్నాం. కనుక ఈ మాటలను బట్టి 2 వ్యక్తులను మనం చూసి వారి యొక్క ప్రవర్తన ఫలము ఏమై ఉందో మనం గ్రహించుకుందాం. గ్రహింపు కలిగినకు పరిశుద్ధాత్మ యొక్క సహాయము కోరుకుని మనము ఆ మాటలు విని అలాగున మనము నడుచుకుందాం. దయచేసి గ్రహించండి. మొట్టమొదటిగా దావీదును మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు దేశమును స్వతంత్రించుకుని దేశమును పరిపాలించేటటువంటి మహారాజుగా ఉన్నప్పుడు యుద్ధములకు పోవలసినటువంటి సమయములో యుద్ధములకు వెళ్లకుండా మిద్ది మీదకి ఎక్కుట వలన అతని చూపు వలన కలిగినటువంటి దోషము వలన కలిగినటువంటి పాపము వలన అతడు పట్టబడ్డాడు. విషయం మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే అనేక పర్యాయాల మాటలు మనం చదువుకుంటున్నాం, మరి ధ్యానించుకుంటున్నాం, మాట్లాడుతూ ఉన్నాం. కనుక నేను క్లుప్తంగా చెబుతున్నాను. దావీదు దేవుని దయ వలన, దేవుని కృప వలన దేశమును స్వతంత్రించుకుని దేశమునకు రాజై ఉన్నటువంటి దినములలో యుద్ధములకు పోవలసినటువంటి సమయములో యుద్ధములకు వెళ్లకుండా సరిహద్దులలో యుద్ధము చేస్తూ ఉంటుండగా తాను ఇంటనే నిలిచి మిద్ది మీదకి వెక్కి తిరుగుచూ ఉన్నప్పుడు తన కంటి వలన కలిగింది దోషం. ఆ దోషము వలన అతడు భయంకరమైనటువంటి పాపమును చేశాడు. తను కన్నులతో చూసినటువంటి బెత్షెబాను తన ఇంటికి రప్పించుకుని ఆమెతో పాపము చేయుటయే కాదు, అతడు చేసిన పని వలన ఆమె గర్భవతి అయి ఉండుట వలన ఆ గర్భము ధరించిన ఆమె దావీదుకు కబురు పంపించుట వలన ఆ నింద అతని మీద ఉండకుండా తుడిచివేయబడినట్లుగా యుద్ధములో ఉన్నటువంటి తన భర్తను రప్పించి అతనికి అన్నపానములను మత్తు ద్రాక్షారసమును ఇచ్చి అతని భార్య దగ్గరికి పంపించాలని ప్రయత్నం చేసినప్పుడు ఊరియా నీతిమంతుడండి. అతడు రాజు ఇచ్చిన ఆహార పదార్థములను తిన్న కృతజ్ఞత కలిగిన వాడై యుద్ధ భూమిలో సైన్యము ఘోరముగా యుద్ధం చేస్తుంది. అటువైపు సైన్యములో ఇటువైపు సైన్యములో హతులైపోతున్నారు. ఇలాంటి తరుణములో నేను నా ఇంటకు వెళ్ళి నా భార్యతో సుఖించడం న్యాయమా అనుకుని ఆ నీతిమంతుడు రాజుగారి యొక్క గౌరి యొద్దే పరుండినట్లుగా మనం చూస్తాం. అలా పరుండు ఉన్నాడని తెలిసినప్పుడు దావీదు అతనికి ఒక ఉత్తరం రాసి ఇచ్చి వెళ్ళి యుద్ధములో నీవు పాలు పొందమని పంపించాడు. తనకు రాసి ఇచ్చినటువంటి యుద్ధమే మరణ శాసనమని ఎరుగక ఆ నీతిమంతుడు ఆ ఉత్తరాన్ని పట్టుకుని యుద్ధ భూమిలో సైన్యాధిపతి అని యోవాబు చేతికి ఇచ్చాడు. యోవాబు ఆ ఉత్తరాన్ని విప్పి చదివినప్పుడు యుద్ధము ముమ్మరంగా జరుగుతున్నటువంటి స్థలములో ఈ ఊరియాను ముందు పెట్టి ఇతడు హతుడైపోయేటట్టుగా చేయమని రాసి ఉంది. ఒకటి, అతని భార్యను పాడు చేశాడు, ఆమె గర్భవతి అయింది. అతన్ని రప్పించి ఆ దోషం అతని మీద మోపాలని చూశాడు. కానీ ఊరియా నీతిమంతుడు కాబట్టి అతడు అలాగున చేయకపోవటం వలన అతని మరణ శాసనమును రాసి అతని చేతికే ఇచ్చి పంపించినప్పుడు ఎవరైనా అయితే రాజు రాసింది ఏంటో చూద్దాం అని విప్పి చూసే అవకాశం ఉన్నప్పటికీ కూడా నమ్మకస్తుడైనటువంటి ఊరియా ఎలాగైతే మడత పెట్టి ఆ ఉత్తరాన్ని ఇచ్చాడో అలాగే పట్టుకెళ్ళి సైన్యాధిపతి అని యోవాబు చేతికి ఇచ్చాడు. ఆ ఉత్తరాన్ని చదివితే దాంట్లో రాయబడి ఉంది మరణ శాసనం. ఎవరి గురించి అంటే ఊరియాను గూర్చి. యుద్ధము ముమ్మరంగా సాగుతున్నటువంటి చోటులో ఊరియాని ముందు పెట్టు, అతడు హతుడైపోవాలి, అతడు చనిపోవాలి అని చెప్పి ఆ యొక్క ఉత్తరంలో రాయబడి ఉంది.
అలా రాయబడిన మాటను చదువుకున్న యోబాబు ముమ్మరముగా జరిగేటటువంటి యుద్ధ భూమిలో యూరియాను ముందు పెట్టడం వలన శత్రువు యొక్క ధాటిని తట్టుకోలేక వేసిన బాణమును బట్టి అతడు అక్కడే చచ్చిపోయాడండి. భర్త చచ్చిపోయాడు అనేటటువంటి వార్త బెత్షెబాకు తెలిసింది. మరి దావీదుకు కూడా తెలిసింది. బెత్షెబా అయితే హంగలార్చి ఏడ్చింది. అతడు చనిపోయాడు కాబట్టి ఆమెను ఏం చేశాడంటే తన ఇంటికి రప్పించుకుని తన భార్యగా స్వీకరించాడు. పరాయి భార్యను తన సొత్తుగా చేసుకున్నాడు. ఇలాగ చేసుకుని దావీదు యథావిధిగా సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు 3 నెలలు దావీదు ఏ కోణంలో నుంచి అయినా ఒప్పుకోగలుగుతాడేమో, పశ్చాత్తాప పడతాడేమో, తిరిగి ఆ విషయాన్ని తన యొద్దకు తీసుకుని వస్తాడేమో అని చెప్పి దేవుడు ఆ 3 నెలలు ఆయన వేచి ఉండి చూశాడు. అయితే దావీదు ఆ విషయాన్నే పట్టించుకోకుండా ఆ విషయమే తాను ఎరగనట్లుగా, ఆ విషయంలో ఏది తాను చేయలేనట్లుగా అతడు యథావిధిగా సింహాసనం మీద కూర్చుండి పరిపాలన చేస్తూనే ఉన్నాడు. అలా పరిపాలన చేస్తున్నటువంటి తరుణంలో దావీదుకు దేవుడు నాతాను అనే ప్రవక్త ద్వారా కబురు పంపించాడు. చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ కావున యెహోవా నాతానును తీసుకున్నారా? అందరూ తీసుకున్నారమ్మా? చూడండి, పేజీ నెంబర్ చెప్పనా, లేకపోతే 261 ఒక పేజీ నెంబర్ చూసుకోండి. ప్రతి వారికి పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉండాలి. మరి ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి ఎలాగొచ్చిందో దైవ సేవకుడు అయినటువంటి మరి అడ్వాన్స్ విలియమ్స్ గారు చెప్తున్నప్పుడు చాలా భయం వేసింది. ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి రావడానికి ప్రాణాలను త్యాగం చేసి శరసాలను అనుభవించి భార్య బిడ్డలను కోల్పోయి ఆ భార్య బిడ్డలు చచ్చిపోతానంట పాతి పెట్టడానికి కూడా ఎవరు సహాయం లేకపోతే ఆ చచ్చిపోయిన భార్య బిడ్డలు భుజం మీద వేసుకుని గొయ్య ఆశావకుడే తీసుకుని ఆ భార్య బిడ్డలు పాతి పెట్టుకుని ఈ బైబుల్ సిద్ధపరచడం కోసం ఆ ప్రాణాలను జీవితాన్ని త్యాగం చేశారంటండి. ఆయన చెప్తుంటుంటే భయం పుట్టేసింది నాకు నిజంగా. కాబట్టి అలా త్యాగం చేసి ఈ యొక్క తెలుగులోనికి దీనిని అనువాదం చేసి ఈ పరిశుద్ధ గ్రంథం ఈరోజు మన చేతికి వచ్చేటట్టుగా భక్తులు ఎంతగానో ఏం చేశారంటే ప్రయాస పడ్డారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏముండాలంటే పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉండాలి. కనుక ఆ పరిశుద్ధ వాక్యాన్ని మనం చదవాలి. వాక్యమే దేవుడు కాబట్టి కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో దయచేసి చూడండి. 12వ అధ్యాయాన్ని 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయాన్ని మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను. ఏమనెను అంటే డైరెక్ట్గా దావీదు నువ్వు చేసింది తప్పు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ మహారాజు సింహాసనం మీద ఉన్నాడు. అవునంటే అవును, కాదంటే కాదంటే. కాబట్టి అలాంటి సమయంలో ఈ నాతాను ప్రవక్త ఒక కథను దావీదుకు చెప్పాడు. ఆ కథ ఏంటి అని అంటే అతడితో దావీదుతో ఇట్లనెను. ఒకానొక పట్టణం మంది 2 మనుషులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్డులు కలిగి ఉండేను. అయితే ఆ దరిద్రుడిని తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తెరుచు వాని గిన్నెలో నిందు త్రాగుచు వాని కౌట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను.
అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టుకొనగా ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వారికి ఆయత్తం చేశాను. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకుని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూసి, ఆ మనుష్యుడవు నీవే. దావీదు, ఆ మనుష్యుడవు నీవే. కనికరము లేకయే ఒక్కగాని ఒక్క గొర్రె పిల్లను తీసి తన ఇంటికి వచ్చిన బంధువులకు ఆయత్తం చేసి పెట్టాడే, నీకు పెట్టాడు. అయితే ఆ గొర్రె పిల్లనే కనికరం లేకుండా తీసుకున్నటువంటి ఐశ్వర్యవంతుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ అతడు కాదు సుమా, ఆ మనుషుడవు నీవే. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగాని పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీకు ఒకట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించింది. ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివి. హిత్తీయుడకు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్య నీకు భార్యగా ఉన్నట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఊరియా భార్య నీకు భార్య అగునట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టిందును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించెను. పగటి యందు వాడు వారితో సైనించును. నీవు ఈ కార్యం రహస్యముగా చేసిదివి కానీ ఇశ్రాయేలందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయించునని నేను పాపము చేసిదనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన నీ శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగ చేసింది కనుక నీవు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను అని మనం చదువుకున్నాం. దయచేసి గ్రహించాలి, ఆ మనుష్యుడవు నీవే, ఆ మనుష్యుడవు నీవే. నిజమేనండి, మన యొక్క ప్రవర్తనను, మనలో ఉన్నటువంటి అజ్ఞానమును, మనలో ఉన్నటువంటి పాపమును, మనం చేసేటటువంటి దేవునికి అయిష్టమైనటువంటి క్రియలను కూర్చి దేవుడు మనకు చెప్పకుంటే ఆ పాపము మనలోనే నివాసము చేస్తుంది. పాపం వలన వచ్చే జీతం ఏంటి అంటే మరణం. కాబట్టి నిత్య నరకాగ్నికి మనం ఏమవలసి వస్తుందంటే పోవాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు ఆనాడు దావీదును 3 నెలలు కనిపెట్టి చూసి ఎలాగైతే నాతాను ప్రవక్తను పంపించి విషయాన్ని అతనికి తెలియచేసాడో, దేవుని యొక్క సంఘములో దేవుడు ఉండి సంఘము నడవవలసిన త్రోవలను బోధించినప్పుడు ఆ బోధించే మాటలలో ఒకవేళ గడ్డింపు ఉంటుంది, లేకపోతే తప్పు ఒప్పులు సరిచేసుకునేటటువంటి విధంగా మాట్లాడే మాటలు ఉంటాయి. వాటిని గ్రహించుకోగలిగితే కనుక దయచేసి గ్రహించండి, వెంటనే మనం ఏమవ్వాలంటే దేవునికి లోబడాలి. ఇక్కడ దావీదు ఏం చేశాడు? చెప్పినటువంటి మాటలు యావత్తు విన్నాడు. విన్న వెంటనే అంటున్నాడు, అతనికి అధికారం ఉందండి, సింహాసనం మీద ఉన్నాడు, శాసించే అధికారం ఉంది. ప్రవక్త అయినటువంటి నాతాను బంధించి చెరసాలలో పడేయండి అని చెప్పంటే పడవేసే అవకాశాలు ఉన్నాయి. హేరోదు దగ్గరికి వెళ్ళి యోహాను అనే ప్రవక్త చెప్పాడు, నీ తమ్ముడు భార్య అయినటువంటి హేరోదియను నీ ఉంచుకున్నట శాపం, నువ్వు చేస్తున్న పని పాపం అన్నాడు. హేరోదు ఏం చేశాడో తెలుసా అండి? తన హృదయమును కఠినపరుచుకుని ఆ యోహాను భక్తుడు పట్టుకుని చెరసాలలో వేయించాడు.
అదే హేరోదియ కుమార్తె నాట్యం చేసినప్పుడు నీకేం కావాలో కోరుకు అని అతడు ప్రమాణం చేశాడు. అప్పుడు హేరోదియ అంటుంది, ఆమె కూతురు వెళ్ళి, అమ్మా రాజు నీకేం కావాలి అని అడుగుతున్నాడు, ఏం అడగమంటావు అని అంటే, వెళ్ళి శరసాలలో ఉన్నటువంటి యోహాను తలను కొట్టి కళ్ళంలో పెట్టి నీకు ఇప్పించమని అడుగుతాను. దయచేసి గ్రహించండి. హేరోదు మహారాజు, దావీదు మహారాజు. శాసించే అధికారం వాళ్ళ చేతుల్లో ఉందండి. అది మరణ శిక్ష అయినా క్షమాభిక్ష అయినా శాసించే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. హేరోదుకు చెప్పినటువంటి మాటకు అతడు హృదయాన్ని కఠినపరుచుకుని యోహాను ప్రవక్తను ఎక్కడ పెట్టాడంటే శరసాలలో పెట్టి తలగొట్టించాడు. దయచేసి గ్రహించండి. అతడు చివరికి ఏమయ్యాడో తెలుసా? పురుగులు పట్టి చచ్చెను అని రాయబడు. దయచేసి గ్రహించాలి. పురుగులు పట్టి చచ్చెను అని రాయబడు. అమ్మా అయ్యా, సేవకులమైన సంఘంలో ఉన్న బిడ్డలైనా మనం ఎల్లప్పుడూ మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగున ఆశీర్వదింపబడును అని రాయబడుతుంది. మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నామో దేవుడు మన కొరకు ఏం దాచిపెట్టాడని మనం కీర్తనలో చదువుకున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో అక్కడ చదివే కదండి మనం ఆ మాట. ఎంతో గొప్పది. నిజమండి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలమైతే మన కొరకు మేలును దాచి ఉంచాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేలులతో మన హృదయములను తృప్తి పరీక్షవాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు మనకు అనుగ్రహించుట కొరకు తన వాక్కును పంపించి మనం ఏం చేస్తాడంటే సరి చేస్తా ఉంటుంటాడు. ఏ రోజును సరి చెయ్యాలని యోహాను ప్రవక్తను పంపించినప్పుడు అతడు సరి అవ్వాల్సినటువంటి ఆ సమయంలో కఠిన హృదయం కలిగిన వాడ యోహాను భక్తుడిని శరసాలలో పెట్టాడు. అంతేకాదు, దేనినైతే తన తమ్ముడు భార్యని ఉంచుకున్నాడో ఆమె కూతురు వచ్చి నాట్యం చేస్తే ఆహా ఓహో అని తాగే మత్తులో ప్రమాణం చేశాడు. ఆమె అడిగినటువంటి ఆ యోహాను యొక్క తలను ఆ శరసాలలో నరికించి పళ్ళులో పెట్టి తెచ్చి ఆమెకి ఇచ్చాడు. ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉందా అండి? అక్కడ అంతా కూడా శాపగ్రస్తమైపోయింది. దయచేసి గ్రహించాలి. మనల్ని భయపెట్టాలనో బాధపరచాలనో మన దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడతాడు. కేవలం మనం ఆయనందు భయభక్తులు కలిగి దాచి ఉంచిన ప్రతి మేలు పొందాలన్నదే మన దేవుని యొక్క ఆశ. మనలో ఎవ్వరూ ఆ మేలును పొందకుండా తప్పిపోకూడదన్నదే మన దేవుని యొక్క ఉద్దేశం. ఆ మేలును మనం పొందాలి. మన ప్రాణములు తృప్తి పరచబడాలి. నిత్యము జీవితకాలం ఆయన నామమును మనం స్తుతించాలి. మన దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగునుగాక. మేలులతో నా హృదయం తృప్తి పరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మేలులతో నా హృదయం తృప్తి పరచినావు, కృపలతో నన్ను దీవించినావు.
ఎవరా నువ్వు అక్కడవే కాదు వెనకాల ఉన్నవాళ్ళు ఆడండి అయ్యా అని చెప్పు. వెనకాల ఉన్నవాడు లేచి నుండి వాళ్ళకి ఇంకా బాగుండదేమో. మగవాడే మగవాడే దేవుని స్తోత్రం. నీ బిడ్డలు పెట్టి నీకే అమ్మా మీరు ఓడిపోవద్దు. మీరు వాడండి ఆడవాళ్ళు నుంచోద్దు కూర్చో. లెక్తే పని జరగదు అమ్మాయి. ఆడ లేచిన పని కాదు, మీరు లెక్తే పని జరగదు. మీరు కూర్చుని పాడండి అమ్మ తల్లి గారు. ఎందుకు పాడమన్నారంటావు పాస్టర్ గారని డౌట్ వచ్చారు పక్కన నుంచి పెట్టారు. మీరు అలా పాడటం వల్ల మగవాడు హృదయం కొంచెం మెత్తగా ఉన్నట్టు కనపండి, ఆడవాడు హృదయంలో ఇంకా ఏదో కఠినత్వం తాండవాడుతుంది. దయచేసి గ్రహించండి. మనము దేవుడు వాక్యాన్ని వింటున్నాం కాబట్టి మొట్టమొదటిసారి అవ్వాల్సింది ఏంటంటే మన హృదయం. దయచేసి గ్రహించాలి. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప. ఆ మాటలు చదవడం 32వ కీర్తనలో నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఎంతో తోగి ఏముంది వస్తుందా ఎంతో గొప్పది. నరుడయ్యనుడ నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదా. అంటే దేవుని సన్నిధి నిత్యం వారితో ఉంటుంది. మాన్పి అంటే దేవుని గుడారపు మాటను ఆయన మనం ఏం చేస్తాడు? భద్రపరుస్తాడు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరం. అంటే కృప అంటే అర్థం ఏంటంటే ఆశించిన ప్రతి ఈవిని మనకు అనుగ్రహించేది దేవుని కృప. చూడండి ఆ మాటలు ఎంత సత్యం. ఏం చేసామని అంత గొప్ప ప్రేమ? ఏం చేసామని? మనం ఏం చేయలేదు, కేవలం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వలన. దయచేసి గ్రహించాలి. హేరోదుకు భయం లేదు, భక్తి లేదు. అతనిలో ఉన్నది కేవలం కఠినం. ఆ కఠినత్వాన్ని బట్టి అతడు దేవుని వలన గొప్ప తీర్పు పొందంటే అది ఏంటో తెలుసా? అతడు పురుగులు బట్టి చనిపోయాడు. రెండో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను కీడును కూర్చి. నాబాలు అనేటటువంటి వ్యక్తిని గురించి మనకు తెలుసు. అబీగయలు భర్త నాబాలు. దావీదు ఆహారం అడిగితే అతను ఏం చేశాడంటే తృణీకరించాడు. తృణీకరించడమే కాదు, అతన్ని దూషించాడు. ఎస్ఐ ఎవడు, దావీదు ఎవడు అని చెప్పి దావీదును దూషించాడు.
అతడు ఆశించి అడిగింది అతని వెండి బంగారములు కాదు, కేవలం ఒక పూట భోజనం అడిగాడు. ఆ భోజనం పెట్టాల్సినటువంటి నాభాలు ఆ పెట్టకపోగా వచ్చిన వారిని అవమానపరిచి వారిని దూషించాడు. దయచేసి గ్రహించాలి మాటలు. అలా చేయటం వలన అతని ఇంటి మీదకి దావీదు కత్తి దూసి వస్తూ ఉంటుంటే అబీగయీలు సుబుద్ధి గలదై అతని ఎదుర్కొని సాష్టాంగపడి నమస్కారం చేసి, నా యజమాని దోషం నాదిగా ఎంచి నన్ను క్షమించని అతని పాదములు పట్టుకోవటం వలన అతడు చెయ్యాలనుకున్నటువంటి ఆ పనిని చేయక వెనుదిరిగిపోయాడు. ఆ మరునాడు బాగా త్రాగి తిని సుఖించి ఆ మత్తు దిగిన తర్వాత అబీగయీలు, నువ్వు చేసిన పనేంటి? ఎందుకు నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు? నీవు నీ గొర్రెల మందలు మేపుతున్నప్పుడు వాళ్ళ కొండ ప్రాంతంలో ఉండి ఏ పోలీస్ ఏమో ఎలుగుబాట్లు వాటిని ఎత్తుకోకుండా కాచినందుకైనా వాళ్ళకి ఒక్క పూట ఆహారం పెడితే నీ సౌమ్యం పోతే జరిగింది ఎలాగెలా జరిగిందని చెప్పింది. వెంటనే అతనికి అంటండి హార్ట్ ప్రాబ్లం వచ్చేసి బిగుసులు పోయి 10 దినములు అయిన తర్వాత చచ్చాను అని రాయబడింది. దయచేసి గ్రహించండి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో. కాబట్టి సహాయం చేయవలసిన సమయంలో చేయకుండా తను బిగపట్టుకోవడం వలన నాభాలు చనిపోయాడు. ఇచ్చిన హెచ్చరికగా తీసుకుని సరి చేసుకోకపోవటం వలన ఈ రోజు చచ్చిపోయాడు. అయితే దావీదును కూడా చేసింది వీళ్ళిద్దరి కంటే ఘోరమైన పాపం చేశాడు దావీదు. ఆ పాపము చేసినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి అతనికి ఆ విషయాన్ని చెప్పినప్పుడు దావీదు అన్నటువంటి ఒక మాటను మనము చదువుకుందాం. అదే 12వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో ఏమన్నాడు? 12వ వచనం 13వ వచనం, నేను పాపము చేసిదనని దావీదు నాతానుతో అనగా. అవుతాం, దావీదు నీవు చేసింది పాపం, నువ్వు చేసింది తప్పు, నీవు నడిచిన నడక తప్పు, నీ ప్రవర్తన సరి అయినదిగా లేదు, కాబట్టి నీవు సరి చేసుకోవాలి అని చెప్పి నాతాను ప్రవక్త చేసిన హెచ్చరికను బట్టి అదే రాజు హోదాలో ఉన్నటువంటి దావీదు చేసినటువంటి పనేంటి అని అంటే, అవును నేను పాపము చేసింది అది చెప్పి ఎక్కడికి వెళ్ళాడు? సింహాసనం దిగిపోయి ఇంట్లోకి వెళ్ళలేదండి. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరానికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. 51వ కీర్తన అందరూ తీసుకోండి. 51వ కీర్తన చూద్దాం. అక్కడ చిన్న అక్షరాలు చూస్తే నిజమేనా ఏంటంటావా అనే సంశయం మనకి ఏమైందంటే విడిపోతుంది. చూడండి 51వ కీర్తనలో ఆ పైన చిన్న అక్షరాలు ఉన్నాయి కదా, ఆ చిన్న అక్షరాలు చదవండి. దావీదు బేత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను అనే ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన అంటే ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. అవును నేను చేసింది పాపమే, నేను అలా చేశాను కాబట్టి మరి నన్ను ఏం చేస్తావు అని ఏమన్నది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? సరాసరి దేవుని సన్నిధికి వెళ్ళి. ఎందుకు అనంటే పాపమును పరిహరించే శక్తి యేసుక్రీస్తు ప్రభువు ఆయనకు మాత్రమే సాధ్యం. అది పాపమును తీసివేయటకి ఎవ్వడికి అధికారం లేదు. పాపములను పరిహరించి పాపిని రక్షించే శక్తి యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే ఉంది. కనుకే ఆయన యొద్దకు వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడు? ఇప్పుడు చదువు. కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. అంటే
దోషం చేశాను, పాపం చేశానని ఏమంటాడు? ఒప్పుకుంటున్నాడు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడదు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భములో ధరించెను. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యము నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడగినట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి ఏం చేయకు, తీసివేయకుము. కారణం 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 దేవా, నా పాపమును పరిహరించు, నా దోషమును పరిహరించు, నా అతిక్రమములను తుడిచివే. నాయనా, శుద్ధమైన హృదయం నాకు దయచేయి, నా ఆత్మను పరిశుద్ధపరచు, నీ ఆత్మను మాత్రం నా దగ్గర నుంచి తీసేయకు, నాలో నుండి నీ ఆత్మను తీసివేయకుము అని నీ సన్నిధిలో నుండి నన్ను ఏం చేయకు, త్రోసివేయకు అని దేవుని సన్నిధిలో ఏం చేశాడంటే ప్రార్థన చేసి. ఎందుకు ఆ మాట్లాడుతున్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయొద్దు అన్న మాట ఎందుకు దావీదు పట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే, సౌలు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు సౌలులో ఉన్న ఆత్మను, పరిశుద్ధాత్మను తీసేస్తే దెయ్యపు ఆత్మ వచ్చి సౌలులో నివాసము చేసింది. దేవుని పిల్లలకు ఉండవలసింది రెండే రెండు. ఒకటి దేవుని ఆత్మైనా ఉండాలి, లేక దెయ్యపు ఆత్మైనా ఉండాలి. దేవుని ప్రజల్లో దేవుని ఆత్మ ఉండాలి, లేకపోతే దెయ్యపు ఆత్మైనా ఉండాలి. దేవుని ఆత్మ కలిగిన వారమైతే దేవుని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తా ఉన్నప్పుడు దేవునికి లోబడే వారమై ఉంటాం. దావీదు వలె. దెయ్యపు ఆత్మ కలిగిన వారమైతే నాబాలు వలె, హేరోదు వలె, సౌలు వలె లోబడలేనటువంటి వారమై ఉంటాం. సౌలు దేవునికి లోబడలేదు. లోబడకపోవట కారణం వలన అతనిలో దెయ్యపు ఆత్మ నివాసము చేసింది. ఆఖరికి శత్రువుల చేతిలో సౌలు హతుడైపోయాడు. దయచేసి గ్రహించండి. కానీ దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి తాను చేసిన అతిక్రమ దోషమును కప్పుకోలేదండి, ఒప్పుకున్నాడు. కప్పుకోలేదు, ఒప్పుకున్నాడు. అదే 32వ కీర్తన 5వ వచనాన్ని చదవండి ఒకసారి. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొందునను కొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునను కొంటిని. అనుకున్న వెంటనే నీవు నా పాప దోషం ఏం చేసావు? పరిహరించితివి. మా తండ్రి ఏంటి అనేక మంది భోజనం చేస్తున్నారు, నేను పందుల పొట్టు తినడానికి ఏడుస్తున్నాను. ఎందుకు వచ్చిన బతుకు? నేను మా నాన్న అంటాను, నీకు నీ పరలోక రాజ్యానికి నీకు విరోధంగా పాపం చేశాను నాయనా. నీ ఇంటిలో అనేక మంది శ్రేష్టమైన భోజనం చేస్తున్నారు, నేను చేసింది పాపమే కనుక నీ ఇంట్లో ఉన్న పరివారం ఒకరి వలె నన్ను పెట్టుకోమని మా నాన్న ఏం చేస్తాను, అడుగుదు నన్ను కొన్ని బయలుదేరాడు. ఇంకా అనలేదు. అడుగుదు నన్ను కొని బయలుదేరాడు అనలేదు. అనకుండానే అల్లంత దూరంలో ఉంటుండగానే తండ్రి వీళ్ళు అతను ఏం చేశాడంటే కౌగిలించుకుని ముద్దాడి తన ఇంటికి తీసుకుని వెళ్ళాను. పశ్చాత్తాపం చూశానండి ఎంత మేలు చేస్తుందో, భయభక్తులు చూశానండి ఎంత మేలు చేస్తానియో, భయభక్తులు చూశానండి ఎంత మేలు చేస్తానియో. ఒప్పుకొందును అనుకుంటిని, ఆయన నా పాపమును ఏం చేశాను? అపరాధం చేయని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అపరాధములు కలగకుండా ఉండవు.
దోషములు కలుగకుండా ఉండవు. కానీ మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తున్నప్పుడు మన దేవుని ఎదుట దాన్ని మనం ఏం చేయాలి? ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు మన పాప దోషములను పరిహరించి నీతిమంతులుగా మనలను మార్చువాడు మన దేవుడు. దేవునికి నీతిమంతులుగా చేయువాడు ఆయన. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, దేవుని వాక్యం చెబుతుంది యేసు రక్తం ప్రతి పాపము నుండి విడిపించి మనం ఏం చేస్తాడంటే పవిత్రులుగా మారుస్తున్నాడు. కనుక మన రక్షకుడు మన కొరకు, మన అతిక్రమ దోషముల కొరకు, మన పాపముల కొరకు ఆయన మన కొరకు శిలువలో రక్తమును చిందించి బలియాగం చేసి ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, సజీవుడే తిరిగి లేచాడు, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, తిరిగి మన కొరకు రానై ఉన్నాడు. ఆ రానై ఉన్నటువంటి దినములు సమీపించిన కొలదిగా మనము దేవుని వాక్యమును గ్రహించుకొని మన తప్పిదములను సరిచేసుకుని దావీదు అనే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవునికి మనం సమీపస్తులుగా ఉన్నట్లయితే ఆయన వస్తాడు, మనం ఆయనతో పాటు ఆయన నిత్య రాజ్యానికి తీసుకొని పోతాడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి మనలో అతిక్రమం దాచుకుని ఆయన సన్నిధికి దూరం అయితే, మనలో అతిక్రమం దాచిపెట్టుకుని ఆయన పరిశుద్ధాత్మకు మనం దూరం అయితే మనం చేయగలిగేది ఏమీ లేదండి. సౌలు ఏమీ చేయలేకపోయాడు. మోటువాడైనటువంటి నాబాలు ఏమీ చేయలేకపోయాడు. ఏ రోజు ఏమీ చేయలేకపోయాడు. వాళ్ళు మరణమునకు పాత్రుడే. కానీ దావీదు మాత్రం అవును నిజమే, నేను పాపం చేసింది అని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని పాదములు పట్టుకొని గోజాడి ప్రార్థన చేస్తాయా, నేను చేసిన అతిక్రమ దోషమును బట్టి నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసేకు, ఇదిగో నాయన నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకు, నీవు నీ పరిశుద్ధాత్మ లేకపోతే నేను నిత్య నరకాగ్ని పాలైపోతాను, కనుక తండ్రి నన్ను క్షమించుమని చెప్పి దావీదు ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాం. అతడు అధికారం లేనివాడు కాదు, బలం లేనివాడు కాదు, అతనికి ఏ విధమైనటువంటి అధికారం లేకుండా ఉన్నవాడు కాదు. అన్ని కలిగిన వాడై ఉండి తనను తాను తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనే దావీదును తిరిగి మరల ఏం చేసిందంటే సింహాసనం మీద కూర్చోబెట్టింది. అయితే దేవుడు చెప్పినటువంటి, దేవుడు ఇచ్చిన నాతాను ప్రవక్త ద్వారా పలికిన రీతిగా అతని కుటుంబంలో యుద్ధాలు కలిగి అతని మీదే కన్న కుమారుడు తిరుగుబాటు చేస్తే దావీదు పారిపోయాడు. యుద్ధంలో ఆ కుమారుడు చచ్చిపోయాడు. తిరిగి మరలా దావీదు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు, పరిపాలన చేశాడు. ఎప్పటి వరకు చేశాడంటే 80 సంవత్సరాలు మంచి ముదింపు వరకు పరిపాలన చేశాడు. గొప్ప ఐశ్వర్య ప్రభావములతో అతడు మంచి మునుల సమాధికి చేరాడు. అంత ఆయుష్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అంత ఐశ్వర్య గొప్ప ప్రభావం ఎలా కలిగింది? అంతగా అతని రాజ్యం ఎందుకు స్థిరపరచబడింది? ఎందుకు అంతగా అతడు హెచ్చించబడ్డాడు? మరి పాపం చేసినోడే కదా, అతిక్రమం చేసినోడే కదా, ఎందుకు ఆ రీతిగా అతడు ఆశీర్వదించబడ్డాడు? అది మనం ఆలోచన చెయ్యాలి. ఈ పునరుద్ధాన దినమంతా కేవలం దానికి ఒకటే మార్గం, అవును అవును నేను చేసిన అపరాధమే, నేను మాట్లాడింది అపరాధమే, నేను నడిచింది అపరాధమే, నా యొక్క క్రియలు అపరాధమే అని చెప్పి ప్రభువు మనల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడే మన హృదయము ఆయన ఎదుట పరుచుకుని ఉంటే గనుక వాటి మీద ఉన్నటువంటి ప్రతి అపరాధాన్ని సిలువ రక్తము చేత ఆయన ఏం చేస్తాడంటే తుడిచి వేస్తాడు. దేవునికి తుడిచి వేయబడిన తర్వాత మనం ఏమై ఉంటామంటే నీతిమంతులముగా ఆయన ఎదుట నిలుస్తాం. కాబట్టి అంతేగాని నా గురించే, నన్ను గురించే, అలా చేస్తే బాగుంది, ఇలా చేస్తే బాగుంది అని ఎప్పుడు
అనుకోవద్దు. ఒకవేళ వాక్య పరిచయంలో మీకు ఏదైనా ఒకవేళ బాధ కలిగితే ఎవ్వరికి చెప్పకండి. నేను డైరెక్ట్గా దావీదుని దేవునితో చెప్పినట్లయితే దేవుడితో చెప్పండి. దేవుడే మనకన్నిటికీ పరిష్కారం. సంఘములో మనమందరము ఒక తండ్రి బిడ్డలం, ఒక శరీరంలో అవయవాలు మనం అందరం కూడా. ఏ అవయవానికి గాయమైన శరీరం అంతా ఏమవుతుందంటే బాధపడుతుందండి. ఏం కోసుకుంటే శరీరానికి నొప్పి ఉండదా? ఏం కోసుకుంది అనుకోండి, ఏమే కదా కోసుకుంది అనుకోండి, ఆ రక్తం కారుతుంది అనుకోండి, అది మండుతుంది అనుకోండి, ఈ శరీరానికి బాధ ఉండదా? ఆ చిన్న గాయాన్ని బట్టి ఎంత పెద్ద మొత్తం శరీరం అంతా కలిసి ఏం చేద్దంటే ఓ చోటకి వెళ్ళిపోయి ఆ ఏనుని పట్టుకుని ఇలా ఈలోగా నాలాంటి ఎవరిలో వచ్చి ఏమైంది ఎందుకలా కూర్చున్నట్టు ఏం తగ్గిపోయిందండి. శరీరం అంతాను ఏలా మెరుపు పక్కన కూర్చో, ఇక మాకు అడ్డుగా ఉండకు అంటదా? ఈ శరీరం అంటదా? అందు అది తెగిపోయి రక్తంగా అమ్మ అని చెప్పేసి ఏ పెట్టుకుని ఇలా కూర్చొని ఉంటాం. కారణం ఈ శరీరంలో ఒక భాగం. అలాగే క్రీస్తునందు మనం అందరము ఆయన భాగమై ఉన్నాం. కాబట్టి మనమందరము ఆయన భాగమైనప్పుడు, ఆయన ఆశీర్వాదానికి కూడా మనం వారసులమైనప్పుడు, ఆయన ఇచ్చే హెచ్చరికలు కూడా మనం ఏం చేయాలంటే స్వీకరించి సరి చేసుకోవాలి. ఏ విషయంలో మనం పడిపోయాం, ఏ విషయంలో మనం పడిపోతున్నాం, ఏ విషయంలో మనము అజాగ్రత్త కలిగి ఉంటున్నాం, ఏ విషయంలో దేవుని సన్నిధికి విరోధంగా నడుస్తున్నాం, ఏ విషయంలో మనము దేవుని ఎదుట సరిగా లేము అనేటటువంటి ఆ పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన లోటును మన ఎదుట పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన లోటును మన ఎదుట పెట్టేవాడు ఆయనే. మన ఎదుట పెట్టి మనం ఏం చేస్తాడంటే సరి చేస్తాడు. సరి చేయటమే కాదు, అలాగూ ఆయన తన కృప చేత మనం ఏం చేస్తాడంటే ఆయన పట్టణంలో మనల్ని దాచి ఆయన కృప చేత మనల్ని ఆశీర్వదిస్తాడంట. దేవునికి మహిమ కలుగును. ఎంత శ్రేష్టమైన మాటలు మళ్ళీ చదువుదాం. 32వ కీర్తనలో మాటలు, ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుడు ఎదుట, ఎవరి ఎదుట దొంగ చూపులు దొంగతారు చాలా మంది. ఆయన వాక్యం చెప్పేశాడు. వాక్యం అయిన తర్వాత ఎవరైనా మీరు లేచి నిలిచున్నట్లయితే, మేము దేవుని వలన ఆశీర్వదించబడాలనుకుంటున్నాం, మా లోటులు ఉన్నాయి, మేము ఒప్పుకుంటున్నాం, ఎవరైనా లేచి నిలబడాలనుకుంటే లేచి నిలబడండి అని చెప్పేసి అంటున్నాడు. అంటుంటే అందులోనూ కొంతమంది లేస్తే మళ్ళీ మీకు అవకాశం ఇస్తున్నాను, జార విడుచుకోవద్దు అని చెప్పేసి మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాడు. కారణం ఏంటి? ఆ దైవజనుడు అలా చేయడానికి కారణం ఏంటి అని అంటే అక్కడితో వారి యొక్క అతిక్రమం ఏం చేయబడుతుందంటే తుడిచివేయబడుతుంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ దొరుకుతారు. లేకపోతే వీడు ఏమన్నా మూసేగాడు ఏమన్నా అనుకుంటాడంటావా, లేకపోతే మూసేగాడు పక్కన ఉన్న బక్కోడు బాబీగాడు ఏమన్నా అనుకుంటాడంటావా, వీళ్ళిద్దరూ కలిపి వాస్తవంగా లేచి నుంచి ఏదో పాపం చేసిందని చెప్పి చెప్పుకుంటారంటావా? ఇవ్వండి మనలో ఉన్న సంశయాలు అని చెప్పి మనం ఏం చేయము? దేవుని మాటకి ఎవరి మాటకు లోబడుతున్నాం? సాతాను మాటకి. ఆడనుకుంటే నాకెందుకు, ఆడ పక్కన వాడితో చెప్పుకుంటే నాకెందుకు, ఇద్దరు కలిపి పైన గదో మేడ మీద పోర్షన్ ఒకటి ఉంది కదా, అందులోకి వెళ్ళిపోయి ఇద్దరు చెప్పుకుంటే నాకెందుకు, వీళ్ళిద్దరితో పాటు అది తినాలి ఏకీభవించే నాకెందుకు, అయ్యనవ గొడవ నాకెందుకు, కానీ ముందు నేనేమైపోవాలంటే సరైపోవాలి అని చెప్పి నేను ఉద్దేశించినట్లయితే వాళ్ళు నేను ఏం చేయాలంటే లెక్క చెయ్యనే చెయ్యి. నాకు కావలసింది దేవుడు, నాకు కావలసిన దేవుని యొక్క నుండి క్షమాపణ, నాకు కావలసిన దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుడు నాకు ఇచ్చే మేలు నాకు కావాలి. ఇది మన చూపు ఎక్కడుండాలంటే దేవుని మీద ఉండాలి, దేవుని కార్యముల మీద ఉండాలి, లోకం మీద, లోక మనుషుల మీద కాదండి. మనుషుడు ఏమీ మనకు చేయలేడు,
మనుషుల వలన మనకేమి జరగదు. అందుకనే దావీదు అంటాడు, అయ్యా నీవు ఒక్కడవు నా పక్షంగా ఉంటే ఈ లోకమంతా ఏకమైపోయినా నేను శత్రువులని ఏం చేస్తానంటే జయిస్తానంటే. దేవునికి భయభక్తులు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరు తోడుగా ఉండాలంటే దేవుడు తోడుగా ఉండాలి. ఎవరు తోడుగా ఉండాలి? దేవుడు మాకు తోడుగా ఉండాలి. దేవుడు మాకు నిజమా? నిజమేనా? ఇక్కడ వరకేనా? ఎవరా? ఇక్కడ వరకేనా? నిజమేనా? చెయ్యతున్నారని కూడా సిగ్గే చేసి నుంచోబట్టి ఇంకేమైపోతారా మీరు? దేవుడు మనకి ఏమవ్వాలి? ఆయన తోడైతే ఎప్పటి వరకు తెలుసా? నేను అదే ప్రశ్న అడిగాను. నువ్వు తోడుగా ఉంటానంటావు ప్రభా, మన మీటింగ్ చూస్తే దగ్గరకు వస్తుంది. ఈ ఆరాధన మూర్తి గారితో ఏం చెయ్యాలో ఎలా పెట్టాలో నాకు తెలియదు. డబ్బులు చాలా ఖర్చు అయిపోతాయి. నా సంఘం చూస్తే చిన్నది. ఏం చేయాలి ప్రభా అని చెప్పేసి ఆ తల్లడిల్లిపోతున్నాను నేను. ఆ రాత్రి ఒక దర్శనం ఇచ్చి చాలాసార్లు చెప్పాను మీకు. ఇప్పుడు చెప్పి టైం వృధాపరచను. కాబట్టి చాలా ప్రార్థన చేసుకుంటే దర్శనం ఇచ్చారు. ఆ దర్శనం అయిపోయిన తర్వాత లేచి కూర్చోండి, మంచం మీద కూర్చోండి. అయ్యా నువ్వు తోడై ఉంటానంటున్నావు. ఎప్పటి వరకు తోడై ఉంటావు అని అంటే యుగ సమాప్తి వరకు ఎప్పటి వరకు అంటే యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడై ఉంటానన్నాడు. నిజంగా ఆ మహాదేవుని మాటను బట్టి ప్రతి సంవత్సరం ఒక పండగేనండి. ఒక్కోపేటలో పండగే. ఇప్పుడు ఇంకా అడుగుతున్నారు, మీరు ఏదో అడౌట్ చేసి ఇవన్నీ సందడి చేస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు కరోనా వైరస్ గురించి అని అడుగుతున్నారు. మరి అందుకనే ఏమీ లేని స్థితి అయినా దేవుడు ప్రేమించి గొప్ప పండగ 3 దినాలు ఒక్కోపేటలో ఏంటంటే 3 దినాలేమో గుంటూరులో గుడారాల పండుగ అయితే ఒక్కోపేటలోనేమో యశ్వస్థాముల యొక్క ఉపవాస మహాసభల పండుగ. దేవుడు ఆ ఆధిక్యతను మనకు ఇచ్చాడు. కాబట్టి దేవుడు గొప్పవాడు, మనం హెచ్చించేవాడు, ఆశీర్వదించేవాడు. ఏ విషయంలో నీవు డౌట్ రానివ్వకు. ప్రయాసపడు ప్రభు సన్నిధి కొరకు. వాక్యమును విను, సరి చేసుకో. నీ దేవుని సన్నిధికి నమ్మకంగా ఉండు. ఆయన వాక్యాన్ని బట్టి భయపడి మనం సరి అయిన రీతిలో నడుచుకుంటే ఏ మేలు దేవుడు మనకి ఏం చేయకుండా పొదువ చేయడు. దేవుడికి మహిమ. మోకరించి ప్రార్థన చేసుకున్నామా? అందరం మోకరించి ప్రార్థన చేసుకున్నామా? మనం అందరం నేను కొన్ని మాటలు వినబడినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఇప్పటికిప్పుడు ఇచ్చిన తలంపు మాటలే ఇవన్నీ కూడా. దయచేసి గ్రహించండి. ఎవరిని బాధపరిచేవాడు కాదండి. అందరినీ ఓదార్చే దేవుడు ఆయన. అందరినీ ప్రేమించే దేవుడు ఆయన. ఆయన మాటే మధురం. ఆయన మాట మాట్లాడితే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ మాటే మన జీవితానికి గొప్ప ఆశీర్వాదం. అంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనం నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు. మనం నమ్మిన దేవుడు ఆయన శక్తి కొలది. ఆయన శక్తిని బట్టి మనలను ఆశీర్వదించే దేవుడు, మనం దీవించే దేవుడు. అలాంటి దేవుడు కలిగి ఉండటం మన ధన్యత, మన భాగ్యం. అందుకున్నట్టు ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించని నిన్ను కోరిన వాడెవడు అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మన భాగ్యవంతులమండి మనం ధన్యులమండి. ఆయన మన ఎడల చూపే కృప ఎంతో గొప్పదండి. నిజంగా ఆయన ఆశ్రయించడమే మన భాగ్యం. ఏ విషయంలోనూ మనం భేదం కలిగి ఉండకూడదు. ఏ విషయంలోనూ అభ్యంతరాన్ని కలిగి ఉండకూడదు. ఏ విషయంలోనూ ఆయన మాటకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఏ విషయంలోనూ కూడా ఆయన వాక్యములకు విరోధముగా ఒక్క మాట మనం పలకడానికి వీలు లేదు. దయచేసి గ్రహించండి. దేవుని సన్నిధి, దేవుని ఇల్లు ఇది. దేవుని సన్నిధి ఇది. ఆయన సన్నిధిలో ఆయన మాట్లాడుతున్నప్పుడు మనము వినయ భయభక్తులు కలిగి విని
మన నడకలు సరి చేసుకుంటూ ప్రభు వైపు చూసి ఆ రాకడ సమీపిస్తున్న కొలది ఎక్కువగా కూడుకొనుచు ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన ఫలము పొందుతారంట. యెహోవా కొరకు ఎదురు చూచేవారు దేశమును స్వతంత్రించుకుంటారంటండి. కీడు చేసిన వారు చనిపోయారు, కానీ దేవుని కొరకు ఎదురు చూసి పాదములు పట్టుకుని ఏడ్చిన దావీదు తిరిగి మరల తన కొడుకు శత్రువుగా తరిమి వేసినా కానీ తిరిగి మరల దేశం ఏం చేసినట్టే స్వతంత్రించుకున్నాడు. ఎలా సాధ్యం అండి ఇదంతా? ఎలా సాధ్యం అమ్మా ఇదంతా? ఆలోచించేయండి. కళ్ళు మూసుకుని మోకరించి ఒక్కసారి ఆలోచించేయండి. అవును, ఇది ఎలా సాధ్యము? ఇది ఎలా సాధ్యము అని మనం ఆలోచన చేస్తే అవును, మనకు సాధ్యమే. దావీదుకు సాధ్యమైంది, మనకు సాధ్యమే. ఎలా సాధ్యము అంటే ఆయన మాటకు మనం భయపడాలి. ఆయన మాటకు మనం భయపడాలి. ఆ మాటకు మనం విధేయులు అవ్వాలి. ఆ మాటను బట్టి మనం నడుచుకోవాలి. మన ప్రవర్తన సరి చేసుకోవాలి. కనుక ప్రభువు మాట గొప్పదని ఎంచి, ప్రభా ఈ దినము ఈ రీతిగా మాతో నాతో అందరితో మాట్లాడావు నాయన. ఇదిగో నీకు అయిష్టమైనటువంటి సమస్తము నా నుంచి గౌరవపరిచి నీకు ఇష్టముగా జీవిస్తూ దావీదు అనే నీ సన్నిధిలో నేను వర్ధిల్లే కృప దయచేవా అని చెప్పి హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి నాయన, మీ సన్నిధిలో హెచ్చరికలు ఉంటాయి, బుద్ధి చెప్పడం ఉంటుంది, గద్దించడము ఉంటుంది. ఎంతసేపు ఆశీర్వదిస్తాడు అనే పదమే అలవాటు అయిపోతే మా ప్రవర్తన ఇప్పుడు మారుంది. మేము ఇప్పుడు సరి చేయబడతాం. కాబట్టి మాకు గద్దింపు అవసరమే, బుద్ధి చెప్పడము అవసరమే, హెచ్చరించుట కూడా అవసరమే. అవి ముందు స్వీకరించిన తర్వాత మేము నీకు లోబడితే దావీదుని హెచ్చించిన దేవుడు నీవు మమ్మల్ని హెచ్చించే దేవుడివే, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడివే. అన్ని విషయంలోనూ అపరాధములు కలిగిన వారమే అయినప్పటికీ నీ కృప మమ్మల్ని విడిచిపెట్టకుండా ఈ పునరుద్ధానమైన మందు నాతో మాతో అందరితోనూ మాట్లాడిన మా ప్రభువా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మా జీవిత కాలం అంతా మమ్మల్ని నమ్మకస్తులుగా చేస్తే మీకు లోబడి బ్రతుకున్నట్లుగా మీ కృప చేత స్థిరపరిచినట్టు పెంచమని వేడుకుంటాం. విన్న మాటలు ఇక్కడే విడిచిపెట్టి ప్రభా నీ ప్రజలు బయటకు వెళ్ళడానికి వీలేదు. ఈ మాటలు హృదయంలో పదిలపరచుకుని ప్రభా నీ బిడ్డను స్మరణకు తెచ్చుకుని అవి నెమరు వేసుకుని ప్రభా అయా తిరిగి ఎప్పుడు పునరుద్ధాన దినం వస్తుందా, ఎప్పుడు నా దేవుని మందిరానికి వెళ్తానా, నా దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడతాడా అని ఆశ కలిగి వేదనపడి నీ సన్నిధికి వచ్చినట్లుగా మీ మాట నాలో మా అందరిలోనూ ఫలింపు దయచేసి పరిశుద్ధాత్ముడా మీ కృప చేతే నడిపించండి. మీ దయ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు సర్వశక్తి కలిగిన నామమున ఈ యొక్క ప్రార్థన మనలను సమర్పించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం.